హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. ఈ మధ్య అయితే వీడియోస్ లేట్ అవుతున్నాయి అప్లోడ్ చేయడానికి. అయితే కొంచెం హెల్త్ ఇష్యూ తోటి అయితే వీడియోస్ తీయట్లేదు. ఈరోజు అయితే మనం మిర్చి బజ్జీ చేసుకుంటున్నాము. దానికోసం అయితే మిర్చిని ఇట్లా చీల్చుకొని దానిలో ఉన్న గింజలను అయితే తీసేస్తున్నాము. ఇంకా పక్కనే కొంచెం చింతపండునైతే తడిపి పెట్టుకున్నాము. కొంచెం చింతపండు గుజ్జుని నువ్వుల పొడిని కలుపుకొని అయితే మనం మిర్చి బజ్జీకి ఇట్లా మధ్యలో పెట్టుకుంటామండి. మిర్చికి బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. ఎందుకో ఈరోజు అయితే మిర్చి బజ్జీ తినాలనిపించింది, దానికోసం అనేది చేసుకుంటున్నాను. ఇంకా చాలా బాగుంటుందండి ఈ మిర్చి బజ్జీ. అప్పుడప్పుడు ఇట్లా తినాలనిపించినప్పుడు అయితే ఈ విధంగా చేసుకోండి. డిఫరెంట్గా ట్రై చేయండి. ఇట్లా చింతపండు గుజ్జు నువ్వుల పొడి ఎట్లా పెట్టుకొని అయితే ఇది కొంచెం మార్వాడి షాప్లో అయితే ఈ విధంగా చేస్తారు. నేనైతే ఆ ప్రాసెస్ని అయితే ఇప్పుడు ఫాలో అవుతున్నా, మీకు కూడా అదే చూపిస్తున్నాను. ఇంకా బయట కొనుక్కునేదంటే ఏముంటుందంటే ఆయిల్ అది బాగా కాగింది ఉంటుంది కదా, నూనె అంత హెల్త్కి అదైతే మంచిది కాదు. ఇంకా ఎక్కువ మట్టుకైతే ఆయిల్ ఫుడ్ కూడా కొంచెం తక్కువగానే తీసుకోవాలి మనం కూడా. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో అయితే ఎంత ఆయిల్ కంటెంట్ తక్కువ తీసుకుంటే అంత ఆరోగ్యానికి మంచిదండి. అట్లా అన్ని మిర్చీలు అయితే అప్లై చేసుకున్నాం కదా. ఇంకా గుజ్జుని అయితే చింతపండు గుజ్జుని ఇంకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పిండిని తీసుకుంటున్నాం. పిండిలోకి అయితే తగినంత పసుపు, తగినంత సాల్ట్, కొద్దిగా కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాము. కొంచెం అయితే సోడాని అయితే యాడ్ చేసుకుంటాం. ఇంకా అవన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇట్లా తినాలనిపించినప్పుడు అయితే ఆయిల్ ఫుడ్ ఇంట్లోనే చేసుకోవాలి. ఏ ఐటమ్ అయినా కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ మన చేతితోటి వేసుకున్నది అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఇంకా బయట కొన్నది బయట కొన్నట్టే ఉంటుందండి. ఎందుకంటే నీట్నెస్ ఉండదు, ఇంకా ఆయిల్ మళ్ళీ వాడిందే వాడతారు. ఇంకా అట్లా అనేసి అయితే మనం ఇంట్లో ట్రై చేయాలి. ఇదైతే ఓమా చూపిస్తున్నాను మీకైతే. నేను ఒకేసారి పంట పండిస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు అయితే తీసుకున్న దాంట్లో కొంచెం ఇసుకుంటుంది, అట్లా చూసుకుంటూ అయితే వేసుకోవాలి. ఇది ఒక పావు కేజీ అట్లా తీసుకొని పెట్టుకున్నానండి. ఇట్లా వాడుకున్నప్పుడు అయితే యూజ్ అవుతుంది కదా, అట్లా ఒకేసారి తీసుకుంటే మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది. మామూలుగా షాపులలో అయితే చిన్న చిన్న ప్యాకెట్స్కే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, అట్లా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే తక్కువ కాస్ట్ పడుతుందండి. ఇంకా వాటర్ వేసుకుంటూ సరిపడేదాన్ని వాటర్ వేసుకుంటూ అయితే బాగా కలుపుకోవాలి. మనకు అయితే సరిపడే విధంగా అయితే చూసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇష్టం మిర్చి బజ్జీ? నాకైతే ఇట్లా అప్పుడప్పుడు ఇష్టం ఉన్నప్పుడైతే అంతే వెంబడే చేసుకుంటాను ఈ విధంగానైతే. మళ్ళీ ఏంటంటే నేను ఎప్పుడే చేసుకున్నా కూడా కొంచెమే ఆయిల్ వేసుకుంటానండి, ఎక్కువ ఆయిల్ వాడను. ఎందుకంటే కాగిన నూనెని మళ్ళీ వాడుకోబుద్ధి కాదు కదా, వాడద్దు కూడా చెప్పాలంటే. దానికోసం అనేసి అయితే నేను కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ కాగి మరుగుతుంది కదా ఆయిల్, దాన్ని అయితే మళ్ళీ రీయూజ్ చేయడానికైతే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించదు, దానికోసం చెప్తున్నాను. మీరు కూడా అట్లనే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్ వేసుకొని దాన్ని మళ్ళీ వాడడానికైతే ట్రై చేయకండి. ఇంకెప్పుడు ఒకసారి తప్పదు అన్నప్పుడు వాడతాం, కానీ ప్రతిసారి అయితే అట్లా చేసుకోవద్దండి. ఇది కూడా మనం ఏం తిన్నా కూడా ఆరోగ్యాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని అయితే చేసుకోవాలి ఫుడ్ని. మనం ఇందాక చింతపండు గుజ్జునైతే తడిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి కొంచెం తీసుకొని అయితే మిర్చిలోకి నువ్వుల పొడిని కలుపుకొని అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఫిల్ చేసుకున్నాం కదా. ఇంకా కొద్దిగా ఉంటుంది కదా అండి, దాంట్లోనైతే కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని అయితే మంచిగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ మిర్చికి టేస్ట్ కోసం అయితే దాన్ని చట్నీ కింద వాడుకుంటాము, చాలా బాగుంటుందండి. ఎక్కువ శాతం అయితే ఈ చట్నీని అయితే మార్వాడి షాప్లోనైతే ఇస్తారు మా సైడ్ అయితే. నాకు చాలా ఇష్టం ఇట్లా మిర్చి బజ్జీకి ఈ చట్నీ తినడం అయితే. సూపర్గా ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.